మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ లోకంలో మీ వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాము. నేటి ఈ సందేశంలో ప్రభువు సమస్త జనములకు తీర్చిన తీర్పును గూర్చి మరియు మరియా యేసును అభిషేకించిన వైనాన్ని గూర్చి, అదేవిధంగా పస్కా పండుగకు ముందు ప్రభువు తన శిష్యులతో చేసిన చివరి భోజనము వివరాలను మనము వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 26వ అధ్యాయము 29వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మన ప్రభువు తన రాకడ కోసము మనము సిద్ధపరచుకోవాలని అనే వాస్తవం విషయమై దేవుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు. మహాశ్రమల కాలంలో సమస్త జనాలకు దేవుని సందేశాన్ని వినే మరియు స్వీకరించే అవకాశము లభిస్తుంది. రాజ్య సువార్త సమస్త జనాలలోనూ ప్రకటింపబడుతుందని మనకు తెలియజేయబడింది. అయితే కొందరు దేవుని దూతలను అంటే క్రీస్తు సహోదరులను తిరస్కరిస్తారు. తద్వారా వారు క్రీస్తునే తిరస్కరించిన వారు అవుతారు. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. ఒలీవ ప్రసంగం యొక్క మొత్తానికి సంబంధించిన కేంద్ర బిందువు యేసు క్రీస్తును ఈ లోక సింహాసనంపై అధిష్ఠింప చేయడం వైపే సాగుతుంది. ఇదే మత్తయి సువార్త యొక్క సందేశం. వాస్తవానికి ఇది దేవుని వాక్యం మొత్తానికి సంబంధించిన సందేశం. దేశాలు తీర్పు తీర్చబడతాయని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరు అడగవచ్చు, ఇది వ్యక్తులు అని అర్థం కాదా అని. అవును, మీరు దానిని దేశాలను రూపొందించే వ్యక్తులుగా పరిగణించవచ్చు. కానీ దేశాలు దేవునికి బాధ్యత వహిస్తాయి. ఇక 32, 33 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. వీరంతా మహాశ్రమల గుండా జీవించి గొర్రెలు మరియు మేకల మిశ్రమంగా కనిపించే అన్యజనులు. వీరిని మన ప్రభువు వేరు చేసి 2 విభిన్న సమూహాలుగా తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40వ వచనం వరకు మనము గమనిద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మహాశ్రమల కాలంలో ముద్రించబడిన 1,44,000 మంది యూదులు వారి పాపాలకు క్రీస్తును అర్పణగా స్వీకరించాలని మరియు త్వరగా రాబోతున్న ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలని రాజ్య సువార్త సందేశాన్ని ప్రకటించడానికి లోకమంతటికి వెళ్తారు. కొన్ని దేశాలు క్రీస్తును తిరస్కరిస్తాయి. క్రీస్తు విరోధి దేవుని దూతలను వధించి చంపిస్తాడు. మరియు వారికి ఒక గ్లాసు చల్లని నీళ్లు ఇచ్చేవారు తమ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకొని అలా చేస్తారు. మన కాలంలో
ఒక గ్లాసు చల్లని నీళ్లు ఇవ్వడానికి పెద్దగా విలువ లేదు. కానీ మహాశ్రమల కాలంలో దానికి అపారమైన విలువ ఉంటుంది. దాని అర్థము యేసుక్రీస్తు పక్షాన నిలబడడమే. దేశాలు యేసుక్రీస్తును అంగీకరించడమా లేదా తిరస్కరించడమా అనే దాని ఆధారంగానే తీర్పు పొందుతాయి. ఆయన ఇలా అంటారు, నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని అంటాడు. ఎందుకంటే ఆ దూతలు ఆయనకు ప్రతినిధులుగా ఉన్నారు. పరలోక రాజ్యం సమీపించిందని, రక్షణ పొందడానికి వారు పశ్చాత్తాపడి క్రీస్తు వైపు తిరగాలని చెప్పే సందేశంపైనే వారు తమ విశ్వాసాన్ని చూపించే మార్గము అదే అవుతుంది. ప్రియులారా, మేకలుగా సూచించబడిన వారికి అనగా తిరస్కరించే వారికి తీర్పు మాత్రమే ఉంది. ఇక 45, 46 వచనాలను మనం గమనిద్దాం. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సమస్త దేశాలు 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలోకి ప్రవేశిస్తాయి. వీటిలో క్రీస్తును తిరస్కరించే కొందరు వ్యక్తులు కూడా ఉంటారు. అయితే క్రీస్తు రెండవ రాకడ సమయంలో జరిగే దేశాల తీర్పు ఏ దేశాలు 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలోకి ప్రవేశించాలో నిర్ణయించడానికి ఉద్దేశించబడింది. ఈ తీర్పు మిగిలిన తీర్పులన్నిటికంటే కూడా భిన్నమైనది మరియు ప్రత్యేకమైనది. ఇప్పుడు మనము 26వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇది ఈ మత్తయి సువార్తలోనే అతి పొడవైన అధ్యాయం. 30వ వచనం ముగింపులో ఒక విరామం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయంలో నమోదు చేయబడిన సంఘటనలను ఇక్కడ చేర్చవచ్చు. మరొక సహజమైన విరామము 57వ వచనం ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ అధ్యాయాలను విభజించడం మతాధికారుల ఎదుట జరిగే విచారణను ఒక ప్రత్యేక వర్గంలో ఉంచుతుంది. బహుశా లేఖనాలను విభజించిన వారు ఈ ముఖ్యమైన సంఘటనల యొక్క పరిధిని మరియు వేగాన్ని పాఠకులకు కొంతవరకు తెలియజేయడానికి ఒకే అధ్యాయంలో ఇన్ని సంఘటనలను చేర్చి ఉండవచ్చు. ఈ అధ్యాయంలోని ప్రతి సంఘటన మరియు వివరాలు సిలువనే సూచిస్తాయి. ఇక్కడ ఒక ఖచ్చితత్వంను కలిగి ఉంది. ఇది ఒక పాఠకునికి యేసు తను నియంత్రించలేని పరిస్థితుల సుడిగుండంలో చిక్కుకున్నాడనే అభిప్రాయాన్ని ఇవ్వవచ్చు. అయినప్పటికీ జాగ్రత్తగా పరిశీలించడం మరియు ఆలోచించడం ద్వారా ఆయన పరిస్థితులన్నిటిపై ప్రభువుగా ఉన్నాడని మరియు సిలువకు దగ్గరవుతున్న కొద్దీ ఇది వరకెన్నడూ కనిపించినంతగా గొప్ప రాజులాగా ఉన్నాడని ఈ యొక్క భాగము వెల్లడిస్తుంది. ఈ అధ్యాయంలోనూ 27వ అధ్యాయంలోనూ నమోదు చేయబడిన విషయాలన్నింటినీ 6 నెలల క్రితము కైసరయ ఫిలిప్పి వద్ద మరణించడానికి యెరూషలేం వెళ్ళాలని ఆయన తీసుకున్న దృఢ నిర్ణయం వెలుగులో ఈ భాగాన్ని మనము అధ్యయనం చేయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియ మొదలుపెట్టగా. ప్రియులారా, ఆయన దేవుని కాల పట్టిక ప్రకారం నడుస్తున్నాడు మరియు ఆయనే ఈ విషయాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన మతపరమైన కుట్రలు అనే పై తిరగలికి మరియు రోమన్ అధికారము అనే క్రింది తిరగలికి మధ్య చిక్కుకున్న నిస్సహాయ బాధితుడు కాదు. ఈ అధ్యాయంలో వ్రాయబడిన ఈ విషయాలను మనము పరిశీలిస్తున్నప్పుడు మన ఆలోచనల్లో భక్తి భావం నిండి ఉండాలి. ఎందుకంటే అవి మన రక్షణకు అత్యంత కీలకమైనవిగా ఉంటున్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత, ఇంతకీ ఆ మాటలన్నీ అంటే ఏమిటి? దానికి అర్థము ఒలీవ ప్రసంగం. ఆయన యుగ సమాప్తిని గురించిన వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వారితో మరికొన్ని విషయాలను పంచుకోబోతున్నాడు. 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను.
ప్రియులారా, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి 3 నుండి 5 వచనాలను కూడా గమనిద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంటున్నది. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. 2వ వచనంలో యేసు తన శిష్యులకు తాను చనిపోబోతున్నానని చెప్పాడు. నమోదు చేయబడిన రికార్డు ప్రకారము ఇది ఆయన వారికి చెప్పడము 6వసారి. దీనికి 6 నెలల ముందు కైసరయ్య ఫిలిప్పిలో ప్రారంభించి ఆయన తన రాబోవు మరణాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఆయన తన మరణించవలసిన సమయాన్ని నిర్ణయిస్తున్నాడు. ఆయన పస్కా పండుగ సమయంలో చనిపోతానని వారికి చెప్పాడు. కానీ మత పాలకులకు వేరే ప్రణాళికలు ఉన్నాయి. 5వ వచనంలో ఇలా గమనిస్తాము. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయనను చంపచూచిన వారు పస్కా పండుగ సమయంలో ఆయనను సిలువ వేయవద్దని చెప్పారు. ఆయన పస్కా పండుగ సమయంలోనే చనిపోతానని చెప్పాడు. ఆయన ఎప్పుడు మరణించాడు? ఆయన పస్కా పండుగ సమయంలోనే మరణించాడు. ప్రియులారా, మీరు చూడగలిగినట్లయితే ఆయన శత్రువులు కాదు, యేసుయే స్వయంగా తన మరణ శిక్ష యొక్క సమయాన్ని నిర్ణయించాడు. ఆయనే ఒక నియంత్రణలో ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆయన రాజుగా ఉంటున్నాడు. ఆయన అన్ని సమయాల్లోకెల్లా ఎక్కువ నిస్సహాయుడుగా మరియు బలహీనుడుగా కనిపించినప్పటికీ ఆయన ఇంకా నియంత్రణలోనే ఉంటున్నాడు. ఆయన శత్రువుల తీవ్రమైన ద్వేషం ఆయన హత్యకు కుట్ర పన్నడానికి దారితీసింది. వారు దానిని వారి మార్గంలో చేయాలనుకున్నారు, కానీ వారికి అలా చేయడానికి అనుమతి ఇవ్వబడలేదు. ప్రియులారా, యేసు సిలువకు దగ్గరవుతున్న కొద్దీ ఆయన మరింత రాజులాగా మారుతున్నాడు. మనము ఆ సంఘటన నుండి ఆ అద్భుతమైన ప్రకాశమానమైన సంఘటన వైపు సాగిపోతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనంనకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. యెరూషలేము ద్వేషానికి నిలయమైనట్లుగానే బేతనియా ప్రేమకు నిలయమై ఉండేది. తన మరణానికి ముందున్న చివరి గడియల్లో క్రీస్తు ప్రభువారు బేతనియలోనే గడిపాడు. ఈ సంఘటన కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో జరిగింది. ఇంతకి వారు అతన్ని కుష్ఠరోగి అయిన సీమోను అని ఎందుకు పిలిచారు? అతనికి నిజంగానే కుష్ఠరోగం ఉండిందా? అవును, ఒకప్పుడు అతనికి ఆ వ్యాధి ఉండేది. కానీ యేసు నిస్సందేహంగా అతన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు తన ఇంట్లో తనతో కలిసి రాత్రి భోజనం చేస్తున్న ప్రభు అయిన యేసుతోనూ ఇతర వ్యక్తులతోనూ కలిసి కూర్చొని సహవాసం చేసే స్థితిలో అతడు ఉంటున్నాడు. నా ప్రియమిత్రమా, ఇది ఒక అద్భుతమైన దృశ్యం. నేటి ప్రభువు శత్రువులకు ఆయన తెలియదు. స్వస్థపరిచిన, ప్రేమించిన, ఏడ్చిన మరియు తీర్పు తీర్చిన ప్రభువు వారికి తెలియదు. నిజానికి నేటి ఆయన శత్రువుల్లో కొందరు సినిమాల్లో, నాటకాల్లో యేసును మరియు ఆయన శిష్యులను పాపులుగానే చిత్రీకరిస్తూ బహిరంగంగా దూషిస్తూ ఉంటారు. నిస్సందేహంగా అలాంటి వాటిని సృష్టించేవారు అజ్ఞానులు. వారికి మన ప్రభువు గురించి ఏమాత్రం తెలియదు. నిజానికి వారు ఆధ్యాత్మిక కుష్ఠరోగులు. ఒకవేళ సత్యాన్ని గనక చెప్పవలసి వస్తే వారు తమ గురించి అపవిత్రులం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రభువైన యేసు వద్దకు వచ్చి ఆయన చేత శుద్ధి చేయబడినప్పుడు మీరు కూర్చొని ఆయనతో సహవాసం చేస్తారు. ఈ భాగంలో మనకు కనబడే దృశ్యం ఇదే. వారు భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, అనగా ఆమె మరియా అని మనకు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడింది. ఆ స్త్రీ విలువైన అత్తరు బుడ్డితో యేసు వద్దకు వచ్చి సువాసన గల అత్తరుతో ఆయన తలను మరియు పాదాలను అభిషేకించింది. శిష్యులందరూ అతనితో ఏకీభవించినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా అభ్యంతరానికి నాయకత్వం వహించింది మాత్రము యూదా ఇస్కరియోతు అని యోహాను కూడా చెప్పాడు. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? వారు పేదల పట్ల నిజంగా ఎంత శ్రద్ధ చూపించారో అని నేను ఆశ్చర్యపోతాను. వారు నాకు మన ప్రస్తుత సమకాలీన సమాజంలోని ప్రజలను గుర్తు చేస్తారు. వారు ఎల్లప్పుడూ పేదలను చూసుకోవడం గురించి మాట్లాడతారు, కానీ
వారు వారి పట్ల ఏమి చేయరు, దాని గురించి ఆలోచించరు. మన దేశంలో కోటీశ్వరులు అయిన ఎంతోమంది పెద్దలు, ప్రజాప్రతినిధులు ఉంటారు. మరియు వారు ఎల్లప్పుడూ పేదరిక నిర్మూలన కార్యక్రమము మరియు పేదలకు ఇతర సహాయం గురించి మాట్లాడతారు. వారు వ్యక్తిగతంగా పేదలకు ఎంత చేశారో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? నాకు ఆ రకమైన వేషధారణ అంటే ఇష్టం లేదు. మీ చిత్తశుద్ధికి సంబంధించిన నిదర్శనము ఎల్లప్పుడూ మీరు స్వయంగా చేసే పనుల్లోనే ఉంటుంది. మీరు కేవలము ఇతరులపై ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేక నిజంగా ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనేది ప్రశ్న. ఇక 9వ వచనాన్ని మనం గమనిద్దాం. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనేది. అది ఖచ్చితమే, అలాగే జరిగి ఉండవచ్చు. నిజంగా దాని విలువ ఒక గ్రామీణ కార్మికుడి ఏడాది జీతానికి సమానమని అంచనా వేయబడింది. ఇక 10వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. ఇక క్రైస్తవ విశ్వాసుల విషయానికి వస్తే, వారు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచని దేనికి ఇవ్వకూడదు, అలాంటి పనులు చేయకూడదు. వ్యక్తిగతంగా సమాజంలో జరిగే ఏ మంచి పనులోనైనా వాటిలో క్రీస్తు మహిమపరచబడితేనే తప్ప, లేదా అవి ఆయన నామంలో చేయబడితే తప్ప అందులో పాల్గొనడానికి నిరాకరించడం మంచిది. అలాంటి కార్యక్రమాలు నిజంగా ఎంత తక్కువ ప్రభావవంతమైనవో చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు. ప్రజలకు ఆశీర్వాదం కలిగించేలా వారు నిజంగా ఎంత ఇస్తున్నారు? పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల మధ్య ఉన్న అవినీతి గురించి విన్నప్పుడు నిజంగా ఎంతో వికారం అనిపిస్తుంది. అయితే ప్రభువైన యేసు నామంలో ప్రేమతో సహాయం చేసినప్పుడు అది ఒక మంచి పని అని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక 11వ వచనాన్ని మనం గమనిద్దాం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. మనలో క్రీస్తును విశ్వసించామని, ఆయనను ఘనపరచాలని మరియు ఆయనను మహిమపరచాలని చెప్పుకునేవారు నేడు ఆయన నామంలో మరి ఎక్కువగా చేయాలి. ఇక 12, 13 వచనాలను మనం గమనిద్దాం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. బేతనియలో ఉన్న కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక వెలుగు మరియు స్నేహ నిలయంగా ఉండేది. దీనికి భిన్నంగా యెరూషలేం మాత్రము ద్వేషానికి నిలయంగా ఉంది. ఆ చివరి వారంలో ఆయన యెరూషలేం నగరంలో ఒక్క రాత్రి కూడా గడపలేదు. బదులుగా ఆయన బేతనియకు వెళ్ళి తనను ప్రేమించే ఆ ప్రజలతో కలిసి బస చేశాడు. ఈనాడు కూడా ఆయనను కోరుకునేవారు, ఆయనను ప్రేమించే వారితోనే ఆయన సహవాసం చేస్తారు. నా ప్రియమిత్రమా, నీవు గనుక ఆయనను కోరుకుంటే ఆయనను నీవు స్వంతం చేసుకోవచ్చు. విరిగిన లేదా పగిలిన అత్తరు బుడ్డి యొక్క అందమైన కథ దాని సువాసనతో ఈ ప్రపంచాన్ని నింపింది. మన ప్రభువు సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని చెప్పాడు. నేడు చాలామంది ప్రజలు అపోస్తులుల వారసత్వ గుంపులో ఉండడం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రము మరియా వారసత్వపు గుంపులో ఉండాలని కోరుకుంటున్నాను. క్రీస్తు యొక్క అనుచరులందరిలో మరియా ఒక్కతి మాత్రమే ఆయన మరణాన్ని అర్థం చేసుకుంది. అయితే అపోస్తులు ఆ అంశాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తిగా కోల్పోయారు. ఆమె అక్కడున్న పరిస్థితులకు సంబంధిత విషయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె క్రీస్తును అర్థం చేసుకుంది. ఆమె ఆయనను అభిషేకం చేసింది. ఆమె తన అత్తరును వృధా చేసిందా? సువార్త వృత్తాంతాల్లో నేను చదివిన దాని ప్రకారము ఆ వారము మొదటి రోజు ఉదయము ఇతర స్త్రీలు యేసు దేహాన్ని సమాధి కొరకు అభిషేకించడానికి ఆయన సమాధి వద్దకు వచ్చారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. నిజంగా వారు యేసు దేహానికి తమ అత్తరును పూశారా? లేదు. ఆయన సమాధిలో లేరు. ఆయన తిరిగి లేచాడు. ఆయనకు అభిషేకం చేసే ఆధిక్యత కేవలము మరియకు మాత్రమే దక్కింది. నా ప్రియ స్నేహితుడా, మీరు మరియు నేను
ప్రభు అయిన యేసు నామములో మన అత్తరు బుడ్డిని పగలగొట్టాలి. బయటి ప్రపంచానికి ఆయన తెలియదు కాబట్టి మనము చేసేది మనకు కాక ఆయనకే మహిమను తెచ్చేలా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము ఆ అందమైన ప్రకాశమానమైన దృశ్యం నుండి మరొక చీకటి దృశ్యం వైపు వెళ్దాం. అదే యేసును అమ్మివేయడానికి యూదా చేసిన కుట్ర. 26వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు గమనిద్దాం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. మరియ యొక్క ఆధ్యాత్మిక గ్రహణ చర్యతో పోలిస్తే ఇస్కరియోతు యూదా చేసిన ఈ పని అత్యంత నీచమైనది మరియు హేయమైనది. డాంటే అనే రచయిత కవి చరిత్రలో యూదా మరియు బ్రూటస్ అనే వ్యక్తులకు అత్యంత హీనమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ వ్యక్తులు తాము విశ్వాసపాత్రులుగా ఉండవలసిన వారికి ద్రోహం చేసినప్పుడు ఈ వ్యక్తులు మనుషులు చేయగల అత్యంత నీచమైన మరియు హీనమైన పనిని చేశారని గ్రహిస్తాం. ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రియులారా, మీరు చూసినట్లయితే యేసు ఒంటరిగా ఉన్నప్పుడు, అనగా జన సమూహములు వెళ్ళిపోయినప్పుడు బంధింపబడాలి. అలాంటి సమయం కోసము యూదా ఎదురు చూస్తున్నాడు. ఇక 17 నుండి 19 వచనాలను మనం గమనిద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఇప్పుడు ప్రభు అయిన యేసు తన సొంత వారితో పాటు మేడ గదిలోకి వెళ్ళి అక్కడ ఆయన ఒకరు తనకు ద్రోహం చేయబోతున్నారని ప్రకటన చేశాడు. 20 నుండి 22 వచనాలను మనం గమనిద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆ మనుషుల్లో ప్రతి ఒక్కరికి తన హృదయంలో క్రీస్తును ద్రోహం చేసే సామర్థ్యం ఉందని తెలుసు. మీరు దానిని మీ సొంత హృదయంలో మరియు జీవితంలో కనుగొన్నారా? నా ప్రియ స్నేహితుడా, మీరు మరియు నేను ఆ విషయంలో తక్కువ స్థాయిలో ఉన్నాం. మీరు ఇలా అనవచ్చు, లేదు నేను అలా చేయను అని. ఆ విషయంలో మీరు ఖచ్చితంగా చెప్పగలరా? నిజంగా తన హస్తాన్ని నా మీద ఉంచకపోతే, నిజంగా ఆయన తన హస్తాన్ని గనక నా మీద ఉంచకపోతే, నేను తదుపరి 5 నిమిషాల్లోనే ఆయనకు ద్రోహం చేస్తానేమో, మరియు మీరు కూడా అలానే చేస్తారేమో. ఈ స్థితి మనలను ఆయనకు దగ్గరగా ఉంచాలి. ఇక 23 నుండి 25 వచనాలను మనం గమనిద్దాం. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్టే అనెను. యూదా ఇతర శిష్యుల వలె ఆయనను ప్రభువు అని పిలవలేదనే విషయాన్ని మనము గమనించాలి. ఈ విషయాన్ని మనము 22వ వచనంలో చూస్తాం. ఈ సమయంలో యూదా గదిని విడిచిపెట్టాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనంలో, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను, అప్పుడు రాత్రి వేళ అనే మాటను ఇక్కడ గమనిస్తున్నాం. ఇక 26 నుండి 28 వచనాలను మనం గమనిద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియులారా, క్షీణిస్తున్న పస్కా పండుగ అనే పండుగ యొక్క బూడిదపై తన ప్రభు బల్లను స్థాపించడాన్ని ఇక్కడ మనం చూస్తాం. పస్కా పండుగ సమయంలో ఆ పాత్ర 7 సార్లు ఇతరులకు అందించబడింది. స్పష్టంగా ఆ చివరిసారిలోనే యేసు ప్రభు బల్లను స్థాపించాడు. ఆ పండుగ సమయంలో వారు హల్లేల్ కీర్తనలను అనగా కీర్తనల గ్రంథము 111 నుండి 118 వరకు గానం చేశారు. మీ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం మీరు వాటిని చదివేటప్పుడు మన ప్రభువు ఆ శుభరాత్రి నాడు వాటిని గానం చేశారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ చివరి బల్ల సమయంలో ఆయన తన కోసము ఒక క్రొత్త స్మారక చిహ్నాన్ని నిర్మించుకున్నాడు. అది పాలరాయితో కానీ కంచుతో కానీ చేయబడలేదు, కానీ రొట్టె మరియు ద్రాక్షారసము అనే తాత్కాలిక అంశాలతో చేయబడింది. ఆయన తిరిగి వచ్చే వరకు ఈ రెండు ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తాయి. ఇక 29వ వచనాన్ని మనం గమనిద్దాం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. 1000 ఏండ్ల రాజ్యములో పస్కా పండుగ తిరిగి స్థాపించబడుతుంది. ప్రభువు తాను రాజ్యంలో మళ్ళీ ద్రాక్షారసము త్రాగుతానని చెప్పాడు. దీని అర్థము స్పష్టంగా ఆ సమయంలో పస్కా పండుగ ఆయన శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటుంది. శతాబ్దాలుగా ఆయన రాకడ కోసము ముందుకు చూసిన పస్కా పండుగ 1000 ఏండ్ల రాజ్యంలో కూడా ఆయన రాకడను గుర్తు చేసుకుంటుంది. ఇక చివరిగా 30వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ఈ సందేశంలోని వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. మహాశ్రమల కాలంలో ముద్రించబడిన యూదులు ఎంతమంది? మహాశ్రమల కాలంలో ముద్రించబడిన యూదులు ఎంతమంది? 1. 1,40,000 మంది. 2. 1,42,000 మంది. 3. 1,44,000 మంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశము ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాము. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.